సత్యవాణి. Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సత్యవాణి శ్రోతలకు మా హృదయపూర్వక స్వాగతం. దేవుని వాక్యం కొరకై మీరు ఆసక్తితో ఎదురుచూచుచున్నందుకు చాలా సంతోషం. వాక్యోపదేశం చేయక మునుపు ఒక చక్కటి కీర్తన మనం విందాము. సన్నుతింతుమో ప్రభు సదమన మధుభక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా అదట జన రక్షక అదట జన రక్షక పతిత పవన నామక సన్నుతింతుమో ప్రభు సదమన మధుభక్తితో మానవ సంరక్షక దీన నిజయ పోషక మానవ సంరక్షక దీన నిజయ పోషక దేవవరవనందన సుగుణమందన సన్నుతింతుమో ప్రభు సదమల మధుభక్తితో ప్రేమతాత్మ బోధక క్షేమదాత నీవేగా ప్రేమతాత్మ బోధక క్షేమదాత నీవేగా కామిక ఫలదాయక కామిక ఫలదాయక స్వామి యేసునాయక సన్నుతింతుమో ప్రభు సదమల మధుభక్తితో పాపచింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు పాపచింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు నీ పవిత్ర పవిత్ర నామము నిరతము స్మరించెదన్ సన్నుతింతుమో ప్రభు సదమల మధుభక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల మధుభక్తితో
భక్తితో. సత్యవాణి శ్రోతలకు మా హృదయపూర్వక వందనములు. మీరు మా కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మా హృదయపూర్వక వందనములు. పోయినసారి మనము నోవహ గురించి తెలుసుకున్నట్టు కొంచెం నోవహ దేవుడి నందు పొందిన నిబంధన గురించి మనం తెలుసుకున్నాము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒక ఓడను తయారు చేస్తున్నట్టు చూసుకున్నాము. తయారు చేసి ఆ నోవహులు అతని కుటుంబము అతనితో పాటు దేవుడు ఆజ్ఞాపించిన పశువులు పవిత్రములు కానివి మగవి ఆడవి అవన్నీ కూడా అందులో చేరినట్టు మనం తెలుసుకున్నాము. అలాగే మనము జరిగిన జల ప్రవాహం గురించి కూడా కురిసిన వర్షం గురించి కూడా మనము పోయినసారి మనం తెలుసుకున్నాము. ఈసారి అయితే ఈ వర్షం ఆగిపోయిన తర్వాత జరిగిన సంగతుల గురించి ధ్యానించుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఆదికాండ అధ్యాయంలో చూస్తుంటే ఇలా రాయబడి ఉంది. 2వ వచనం, అగాధ జలముల ఓటలను ఆకాశపు తుమ్ములను మోయబడును, ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండల మీద నిలిచెను అని మనము 2-8 అధ్యాయం 2-4 వచనాల వరకు మనకు చదువుకొనవచ్చును. ఇక్కడ మనం చదువుకుంటుంటే తెలుస్తుంది ఏంటంటే అగాధ జలములను అలాగే ఆకాశం నుండి కూర్చున్న ప్రచండ వర్షంను కూడా నిలిచిపోయిందని అక్కడ 2వ వచనంలో తెలుస్తుంది. అగాధ జలముల గురించి మనము అక్కడ ఆల్రెడీ పోయినసారి మనం ఆదికాండ 1వ అధ్యాయంలో ఉన్నదని దాని గురించి మనం తెలుసుకున్నాము. అగాధ జలములలో వస్తున్న తుమ్ములు అనగానే ఏంటంటే అది ఫౌంటైన్స్ అన్నమాట. ఇంగ్లీష్లో అయితే ఫౌంటైన్స్ ఫ్రమ్ ద డీప్ సీ అని ఉంటుంది. ఫ్రమ్ ద డెప్స్ ఆఫ్ ద సీ అని ఇంగ్లీష్ బైబిల్ చదువుకున్న వాళ్ళు అయితే తెలుసుకొనవచ్చును. అదే అంటే మూయబడ్డాయి అనేసి గ్రహించుకొనవచ్చును. మూయబడుతూ ఏమైంది అంటే 180 రోజుల తర్వాత అవన్నీ కూడా తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చిన తర్వాత 7వ నెల 17వ దినాన అర్రారాతు కొండల మీద ఓడ నిలిచిందని తెలుస్తుంది. నీరు మీద తేలుతున్న ఈ ఓడ అలాగా తేలుతూ సుమారు 7 నెలలు 17 రోజులు అక్కడ తేలుతూ మొత్తానికి అక్కడ అరారాత కొండల మీద ఆగినట్టు మనం తెలుసుకొనవచ్చును. అయితే ఆగిపోగానే నోవహ కుటుంబము నేల మీదకి రాలేదు. కానీ ఆగిపోయిన తర్వాత కూడా 5వ వచనంలో ఇలా తెలుస్తుంది ఏంటంటే మనకి నీళ్ళు 10వ నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడను అని మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మనం 7వ అధ్యాయము 20వ వచనంలో మనమైతే ఈ యొక్క నీరు ఎంత ఎత్తు అయిందో మనం తెలుసుకున్నామో అక్కడ రాయబడి ఉంటుంది ఏంటి అంటే పర్వతములు మునిగిపోయేను అని 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకొనవచ్చును. మునిగిపోయిన పర్వతములు 10వ నెల మొదటి దినాన మళ్ళీ కనపడుతున్నట్టు 8వ అధ్యాయం 5వ వచనంలో తెలుసుకొనవచ్చును. ఇందాక అక్కడైతే మునిగిపోయినట్టు మనకు తెలుస్తుంది, ఇక్కడైతే మరి అవి కనపడుతున్నట్టు శిఖరములు కనబడుతున్నట్టు మనకు తెలుస్తున్నది. అలాగే కనపడుతున్నాయి కదా అని చెప్పేసి నోవహు కూడా ఆ ఓడలోంచి బయటకు రాలేదు కానీ అదికి సరే. కానీ 6వ వచనంలో ఏముంటుందంటే 40 దినములు నోవహు తాను చేసిన ఓడ కిటికీని తీసాను. పర్వతము శిఖరంలో కనపడిన 40వ దినమున ఆయన ఓడకి చేసిన కిటికీని తెరిచినట్టు చూస్తున్నాం. తెరుస్తూ ఆయన 7వ వచనంలో ఇలా రాసింది, ఒక కాకిని వెలుపలికి విడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. కాకిని వదిలినట్టు చూస్తున్నాం. ఈ కాకి వదలడం వల్ల విషయం ఏంటి అంటే కాకిని వదలవలసిన ఏంటి ఒకవేళ చూస్తే ఎప్పుడైనా ఇప్పుడు ఒకవేళ మనకు కనపడుతున్న కాకిని ఎప్పుడైనా గమనిస్తే కాకి దూరపు ప్రాంతాలు అలా ఎగురుకుంటూ వెళ్ళలేదు. ఇప్పుడు చూసినా కూడా ఈ చెట్టు నుంచి పక్కనున్న చెట్టుకి లేదా తీగ నుంచి పక్కనున్న తీగకి లేదా తక్కువ డిస్టెన్స్లో ఉన్న తక్కువ దూరంలో అది పాకుతూ ఉంటుంది లేకపోతే ఎగురుతూ ఉంటుంది. అయితే కాకపోతే కాకి వదలడం వల్ల ఎందుకు చేస్తారంటే దగ్గరలో ఏమైనా చెట్లు మొలిచాయని తెలుసుకున్న వరకు ఏమైనా కాకిని వదిలి ఉండవచ్చు. 7వ వచనంలో ఏముంటుందంటే అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండను. అది భూమి మీద దానికి కొంచెం ఒక్కసారి చూస్తుంటే మనకి కాకుల్లో కూడా కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాకి స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండదు, ఉన్న ప్రాంతంలో అటు ఇటు చూస్తూ ఉంటుంది కాకి. అయితే కాకి మరి బయటికి వెళుతూ బయటికి లోపలికి వస్తూ చేస్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకా 8వ వచనంలో ఏం చూస్తాడంటే మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి విడిచెను అని తెలుస్తున్నది. నల్లపావురాన్ని ఇక్కడ నోవహు బయటికి విడిచినట్టు మనం
మనం తెలుసుకోవచ్చును. పావురంతో సంగతి ఏంటి? పావురానికి కాకికి ఉన్న తేడా ఏంటి అంటే, కాకి అయితే ఎక్కువ దూరం లేదు, పావురం అయితే ఎంత దూరమైనా వెళ్తూ ఉంటుంది. కానీ విడిచిపెట్టిన ఈ యొక్క పావురము, నల్ల పావురము 9వ వచనంలో తెలుస్తుంది ఏంటి అంటే, నీళ్ళు భూమి మీద నుందన తన అరకాలు నిలుపుటకు దాని స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను అని మనకి ఇక్కడ 8వ అధ్యాయం 9వ వచనంలో తెలుస్తుంది. ఏం జరిగిందంటే ఈ యొక్క పావురము తన కాలు పెట్టడానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా నీరు ఉన్నది కాబట్టి చాలా మళ్ళీ తన ఓడ దగ్గరికి తిరిగి వచ్చేసినట్టు తెలుస్తుంది. అయితే నోవహు వచ్చేసినప్పుడు ఏం చేశాడంటే దాన్ని పట్టుకొని చేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మనం ఏం గ్రహించుకోవాలంటే వీళ్ళకి ఇంకాను కూడా 10 నెలలు దగ్గర 10 నెలలు 17 రోజులు అయిపోవచ్చున్నది. 17 రోజులు అయిపోయినా కూడా ఈ యొక్క నీరు ఈ యొక్క భూమి మీద నుంచి తరిగిపోలేదు. ఇంకా 6వ నెల కనపడటం లేదు. అది సరే కదా, ఈ యొక్క పావురములు అయితేనేమి కాకులైతే బయటకు విడిచినా కూడా అవి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నట్టు తెలుసుకుంటున్నాం. అయితే అతడు ఏం చేశాడంటే తొందర పడకుండా ఇంకొక 7 దినములు ఆ పడవలోనే మళ్ళీ వేచి చూసి 7వ దినమున మళ్ళీ అదే పావురాన్ని మళ్ళీ బయటికి విడిచినట్టు 11వ వచనంలో, సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహుకు తెలిసెను అని 11వ వచనంలో మనం తెలుసుకొనవచ్చును. నోవహుకి అప్పుడు తెలుస్తుందన్నమాట, అక్కడికి కొంచెం భూమి అయితే కొంచెం ఆరుతున్నది. దాని మీద ఎందుకు తెలుసుకుందంటే ఈ యొక్క పావురము వచ్చేసి తుంచబడిన ఒక ఒలివ చెట్టును అది తీసుకొచ్చిందని తెలుసుకొనవచ్చును. అప్పుడైతే నోవహు భూమి మీద ఉన్న నీరు అయితే తగ్గిపోయింది అని చెప్పేసి తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా అతను ఓడలోంచి బయటికి ఇంకా రాలేదు సరికదా. ఇంకేం చేశాడంటే మరి ఇంకొక 7 రోజులు ఆయన అక్కడ ఆ యొక్క ఓడలో వేచి ఉన్నట్టు అక్కడ 12వ వచనంలో మనకు తెలుస్తుంది. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురము వెలిపలి విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు అని మనం తెలుసుకొనవచ్చును. దీనివల్ల మనకి ఏం తెలుసుకొనవచ్చునంటే నోవహు సుమారు దగ్గర 4 ప్రయత్నాలు చేసినట్టు మనం తెలుసుకొనవచ్చును. అది వానైతే ఆగిపోయింది, నీళ్ళైతే తగ్గిపోయిందా, బయటికి వచ్చుటకు సమయం ఆశ్రమైందా అని తెలుసుకున్నటకు నోవహు అయితే ఇక 4 ప్రయత్నాలు చేసినట్టు మనం చేసుకునవచ్చు. మొదటి ప్రయత్నం అయితే కాకిని విడిచాడు, కాకి అయితే ఇటు అటు తిరుగుతున్నది. పావురాన్ని విడిచాడు, పావురం మొదటి వెళ్ళేసి పొద్దున వెళ్ళి సాయంకాలం వచ్చేసింది. అదే పావురాన్ని మళ్ళీ 7 రోజులైన తర్వాత విడిస్తే అది వెళ్ళి ఒలివ చెట్టుని తీసుకొచ్చింది. అది 4వసారి అయితే విడిచిన తర్వాత అది అతని దగ్గరికి రానేలేదు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ 4వ ప్రయత్నం చేసేసరికి ఈ పావురానికి ఒక చెట్టునో లేదంటే ఏదో ఒక ప్రదేశం దానికి దొరికింది, 6 నెలలు దొరికింది, ఒక మొలిచిన చెట్టు దొరికింది. ఆ చెట్టు మీద అది గూడు పెట్టుకొని ఇంకా ఈయన దగ్గరికి తిరిగి రాలేదని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ తిరిగి రాలేదనే సంగతి తెలుసుకున్న నోవహు అప్పుడు కూడా ఇమ్మీడియట్గా బయటికి రాలేదు. అప్పుడు కూడా ఇంకా ఓడలోనే ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు బయటకు వచ్చాడు అంటే 15వ వచనంలో ఇలా రాయబడింది, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోడండ్రను ఓడల నుండి బయటికి రండి అని 15 నుంచి 16 వచనాలలో రాయబడి ఉంది. అప్పుడు ఆజ్ఞాపించినట్టు మనకు తెలుస్తుంది. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడండ్రను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవని వాటి వాటి జాతుల చొప్పున ఓడల నుండి బయటికి వచ్చెను అని చూస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా నోవహు ప్రయత్నాలు చేసుకుని తెలుసుకొనినా తటస్థం పడకుండా దేవుని యందు వేచి ఉన్నాడు. దేవుడు వేచి ఉంటూ దేవుని ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చి మీరు మీ పిల్లలతోటి మీరు ఉన్న ఈ యొక్క పశువులందరితోటి బయటికి రండి అని ఎప్పుడైతే ఆజ్ఞాపించినాడో అప్పుడే నోవహు బయటికి వచ్చినట్టు మనం తెలుసుకొనిచున్నాం. దేవుడి మీద ఆయన భారం వేసి దేవునితో వెయిట్ చేయడం కోసం చాలా ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు.
అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకోవాలను. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే దేవుడు ఈ ఆదికాండమును రచించుతూ చాలా విషయాలు ఈ యొక్క జలప్రలయ ప్రవాహము గురించి, ఈ నోవహు గురించి చెబుతూ చాలా విషయాలు చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా చెప్పి ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే మనం ఇక్కడ 8వ అధ్యాయము 13వ వచనంలో, మరియు 601వ సంవత్సరమున మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను, నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను అని చెప్తున్నాడు. అట్లనే 14వ వచనంలో ఏముంటుందంటే 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఏంటంటే మనం గమనించుకోవాలి, అక్కడ నోవహు యొక్క వయసు గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే నోవహు యొక్క వయసు ఏముందంట, 601వ సంవత్సరము 2వ నెల 17వ దినమున ఆరి ఉండెను అని ఉంది. అప్పుడు భూమి ఎప్పుడైతే ఆరి ఉందో దేవుడు అక్కడ ఆయన ఆజ్ఞాపించి మీరు అందరూ బయటికి రండి అని ఆజ్ఞాపించినట్టు తెలుసుకొనవచ్చును. అయితే 7వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ నోవహు యొక్క వయసు ఇక్కడ ఏంటంటే నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓట్లని ఆ దినమందు వెడిచెను, ఆకాశ తుమ్ములు విప్పబడెను అని అక్కడ రాయబడింది. అక్కడ ఏంటంటే ఈ యొక్క మనం గమనించుకొని 7వ అధ్యాయము 11వ వచనం చెప్పేసరికి అక్కడ నోవహు ఓడలో ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయము 14-15 వచనాలు వచ్చేసరికి నోవహు బయటికి వచ్చాను. బైబిల్ నందు లిఖింపబడిన ఆయన యొక్క వయసు, ఇక్కడ లిఖింపబడిన ఆయన వయసు చూస్తే మనకి నోవహును ఆయన కుటుంబమును ఈ యొక్క సమస్త జీవులను ఆ యొక్క ఓడలు గడిపిన సమయమును మనం తెలుసుకోవచ్చును. ఆ సమయం ఎంత అంటే 1 సంవత్సరము 10 రోజులు అయి ఉండవలను అని మనం తెలుసుకొనవచ్చును. ఎలా తెలుసుకొనవచ్చును అంటే అక్కడైతే 600వ సంవత్సరము 2వ నెల 17వ దినము అని రాయబడి ఉంది. ఆ రెండింటికి తేడా చూస్తే 1 సంవత్సరము 10 రోజులు అయ్యింది అని మనం తెలుసుకొనవచ్చును. ఈ 1 సంవత్సరం 10 రోజులు కూడా దేవుడు వారికి ఆహారమును అక్కడ అందులో ఉండవలనని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఈ యొక్క ఎన్ని రోజులు మీరు అక్కడ పడవలో గడుపుతారో నోవహుకి చెప్పినట్టు మనకి ఎక్కడ లిఖించబడలేదు. ముందురే చెప్పినట్టు ఎప్పుడు చెప్పినాడంటే 40 రోజులు 40 రాత్రులు వర్షము కురిపిస్తానని ఆ 7వ అధ్యాయములో మొదటి వచనాల్లో ఆ ఓడ కట్టిన తర్వాత చెప్తున్నాడు. అంతేగాని ఎక్కడ కూడా మీరు ముందే ఈ యొక్క 1 year 10 daysకి సరిపడా ఆహారము ఉంచుకోవాలని ఎక్కడ చెప్పలేదు దేవుడు. అయితే ఈ నోవహు అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. అవన్నీ కూడా మనం అక్కడ తెలుసుకొనవచ్చును. డెడ్ విత్ ఫెయిత్ ఇన్ ది ఆర్క్ అని చెప్పుకోనవచ్చును. అయితే అయిపోయిన తర్వాత వీళ్ళు విస్తరించుటకు దేవుడు ఇలా చెప్తున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనాలు ఇలా చెప్తున్నాడు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయము మీ బెదరును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడిని ఉన్నవి అని మనం ఇక్కడ చూసుకొనవచ్చును. ఇటువంటి దీవెనే అక్కడ ఎప్పుడైతే యెహోవా దేవుడు ఆదామును అవ్వను సృజించెను ఇటువంటి దీవెనే ఆయన ఇచ్చి ఉన్నాడు. అయితే మీరు ఫలించుడి విస్తరించుడి అని బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అని చెప్పేసి ఆదాము అవ్వలకి చెప్పి ఉన్న దేవుడు మరి ఇక్కడ దేవుడు ఆ నోవహు కుమారులకి అది ఇలా చెప్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు. అలా చెబుతూ ఇంకో విషయం చేస్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే 9వ అధ్యాయము 11వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ఇంకో నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు జల ప్రవాహము కలుగదని పలికెను. ఇందాక చూస్తూ దేవుడు ఒక దీవెన ఇస్తున్నాడు, ఇక్కడైతే ఇంకో నిబంధన ఇస్తున్నాడు. ఇటువంటి నిబంధన కూడా యెహోవా దేవుడు నోవహుకి ఓడను చేస్తున్నప్పుడు ఇచ్చి ఉన్నాడు. ఏమనే మొదటి నిబంధన ఏంటంటే ఈ ఓడలో నీ కుటుంబమును, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడండ్రు ఉందురు అని చెప్తున్నాడు. ఇక్కడైతే ఇంకో నిబంధన ఏంటంటే జలముల వలన ఇక లయపరచబడరు అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే నీళ్ళతో ఇంకా నేను నాశనము చెయ్యను అని చెప్తున్నాడు దేవుడు. చెబుతూ ఇంకో విషయం చేస్తున్నాడు దేవుడు. 13వ వచనంలో మేఘములో నా ధనస్సు ఉంచి తిని అది నాకును మీ భూమికి మధ్య నిబంధన గుర్తుగా నుండు అని చెప్తున్నాడు. ఇదే విషయం ఏంటంటే గాడ్ మేడ్ ఎ రెయిన్బో అండ్ పుట్ ఇట్ ఇన్ ది స్కై అని అనుకోవచ్చును. ఆ రెయిన్బో, వాట్ ఈస్ ద రెయిన్బో అంటే ఇట్ ఈస్ ఎ సైన్ because of God giving a promise to the people that he will not destroy the earth with water again. He will not destroy the life on earth with water
ఎవర్ అగైన్ అని చెప్పేసి మనం గ్రహించుకొనవచ్చును. అయితే దేవుడు ఎంతగానో పేషెన్స్ చూపిస్తున్నట్టు మనం తెలుసుకొనవచ్చును. ఇంకా మనం నోవహ గురించి ఇంకేం తెలుసుకొనవచ్చును? 9వ అధ్యాయం 28, 29 వచనాలు ఏం చెప్తుందంటే, ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బతికేను. నోవహు బ్రతికిన దినములనియు 950 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను అని మనం తెలుసుకొనవచ్చును. మనం ఒక విషయం గమనించుకోవాలి. నోవహుకి మొదట దేవుడు నువ్వు ఓడ చేయము అని ఆజ్ఞాపించినప్పుడు నోవహ వయసు ఇంచుమించు 480 సంవత్సరాలు అయి ఉండవచ్చును. 600 ఏట అతను ఓడ చేసి పూర్తి చేసి ఓడలోకి ప్రవేశించినాడు. 601వ సంవత్సరము లో ఆయన ఓడ నుంచి బయటికి వచ్చినాడు. జలప్రవాహం వచ్చిన తర్వాత ఇంకో 350 ఏళ్ళు బ్రతికి ఉన్నాడు. 350 ఏళ్ళు బ్రతికి మొత్తము 955 ఏండ్లు బ్రతికి ఆయన మృతి చెందినాడు. ఇది నోవహ యొక్క జీవితం అయి ఉన్నది. నోవహు మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే నోవహుని విషయము బైబిల్లో మనకి ఎందుకు రాయబడి ఉంది అంటే, దేవుని యొక్క ఉగ్రత గురించి తెలుసుకున్నటకు, దేవుని యొక్క పేషెన్స్, దేవుని యొక్క బలం గురించి తెలుసుకున్నటకు రాయబడి ఉందని మనం తెలుసుకునవచ్చును. అట్లనే నోవహు సమయంలో జరిగినట్టు ఇంకనూ ఇప్పుడు కూడా మన జీవితాల్లో మనకు కూడా జరగవచ్చును. ఏంటంటే దేవుడైతే ఈ నోవహుకి 120 ఏళ్ళ ముందు రాబోచున్న ఆపద గురించి చెప్పి ఉన్నాడు. ఇప్పుడైతే దేవుడైతే మనకి 2000 సంవత్సరాల ముందే లేదా 6000 సంవత్సరాల ముందే రాబోతున్న తీర్పు దినం గురించి చెప్తున్నాడు. ఈ తీర్పు దినములో మన పాపములు మన చిట్టా విప్పబడతాయి. విప్పినప్పుడు మనము రెడీగా ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం రెడీగా ఉండాలంటే మనం ఏం చేస్తాము? రెడీగా ఉండవాలి అంటే మనం ఏం చేయవాలనే సంగతి మనం ఒకసారి గమనించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం లేక ఉంటుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇలా చెప్తున్నాడు. ఇది ఒకసారి గమనిస్తే నోవహు సమయంలో చూస్తే పాపములతో నిండిపోయినదని మనకి కాండం 6వ అధ్యాయంలో తెలుస్తుంది. పాపంలో నిండిపోయి దేవుడు ఎంతగానో నొచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, ఎఫెసీయులకు రాసేసరికి దినములు చెడ్డవి గనుక అని చెప్తున్నాడు. అంటే మనకి ఏంటంటే మనకు వార్నింగ్ ఇస్తున్నాడు దట్ ద డేస్ ఆర్ బ్యాడ్. అంటే విచ్ మీన్స్ డేస్ ఆర్ బ్యాడ్ అంటే దట్ విచ్ బేసికలీ మీన్స్ ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ సిన్ అగైన్ అని. డేస్ ఆర్ బ్యాడ్ అంటే సూర్యుడు ఏదో నలబడిపోతాడనో లేదా చంద్రుడు ఏదో రక్తంగా కరిపోతాడనో కాదు, కానీ ఇది డేస్ ఆర్ బ్యాడ్ అనగానే ఏంటంటే పాపముతో మళ్ళీ అది నిండిపోయినది అని మనం గ్రహించుకొని మనం ఇంకేంటంటే సమయాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలనేది చెప్తున్నాడు. ఇంకోటి ఏంటి అంటే సద్వినియోగం చేసుకోవచ్చు. మనం ఏం చేయాలి అంటే యేసే క్రీస్తు అని చెప్పేసి మనము ఆయన గురించి ఆయనలోకి లోబడాలి. యేసే క్రీస్తు అని చెప్పేసి 1 యోహాను 5వ వచనంలో ఉంటుంది, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలని. యేసే క్రీస్తు అనే సంగతి మనం గ్రహించుకోవాలి. క్రీస్తు అనగా ఏంటంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రీస్తులోనే అక్కడ మనకి రక్షణ ఉందని, క్రీస్తు స్థాపించిన సంఘంలోనే మనకి రక్షణ ఉందని గ్రహించుకుని మనం ఆయన సంఘంలో చేరబడాలి. యేసే క్రీస్తు అని గ్రహించుకోవచ్చు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అనే సంగతి మనం గ్రహించుకోవాలను. యేసే క్రీస్తు అని గ్రహించుకున్నాడు, దేవుని పుట్టినని మనం గ్రహించుకోవాలను. ఇంకా ఏం చెప్తున్నాడంటే 1 పేతురు 3:19 ఇలా రాయబడి ఉంది, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ స్థిరపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారిని ప్రకటించెను. ఆ ఓడల కొందరు అనగా 80 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేని విషయమును నిర్మలమైన మనసాక్షిని ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని మనకి ఇక్కడ 1 పేతురు 3:19 నుంచి 22 వరకు తెలుస్తున్నది. ఇక్కడ ఏంటంటే నోవహు గురించి చెబుతూ అక్కడ నీళ్ళ ద్వారా ఆయన రక్షింపబడ్డాడని తెలుసుకున్నది. ఇప్పుడు కూడా మనకి ఏం చేయాలంటే అదే దాన్ని చెప్తుండే, దానికి సాదృశ్యంగా బాప్తిస్మ నీళ్ళ ద్వారా మనం బాప్తిస్మము తీసుకోవాలని తెలుస్తుంది. ఎలా తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలంటే మనకేం తెలుస్తుంది అంటే క్రీస్తు ద్వారా
క్రీస్తు సంఘములో చేరబడి ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడని మనము గ్రహించుకొనొచ్చు. ఆయన సంఘంలో చేరబడి ఆ సంఘము అనే ఓడలో చేరబడి మనము రక్షింపబడాలి. అప్పుడైతే నోవహు తన కుటుంబంతో ఆ ఓడలో చేరి ఆ యొక్క జలప్రవాహం నుంచి ఎప్పుడైతే రక్షణ పొందాడో, అటులనే యేసు ప్రభువారు మనకి ఒక సంఘమును స్థాపించి ఆ సంఘములో చేరు వారిని రక్షించును అని మనం గ్రహించుకోవాలను. ఆ సంఘంలో మీరు సభ్యులు కాకపోతే మీరు చేరండి, సంఘంలో సభ్యులు అయితే మీరు రక్షణ పొందుతున్నట్టు మీరు గ్రహించుకునుడి. ఇంతవరకు మీరు మాతో కూడా ఉండి మాతో కూడా మా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు మాకు ఎంతో సంతోషముకరము. ఇక మీకు వందనములు. ఇంతవరకు మీరు క్రీస్తు సంఘ సువార్తికులు సహోదరులు అందించిన దేవుని వర్తమానం వినియోనారు. దేవుని వర్తమానం వినిపించిన సహోదరుల గారికి మా వందనములు. వినిన మీకు కూడా మా వందనములు. మా వద్ద ఉచిత బైబిల్ కరెస్పాండెన్స్ కోర్సు కలదు. ఇందులో 26 పాఠములు ఉంటవి. ఈ 26 పాఠములను మీరు మీ ఇంటి వద్దే చదువుకొని వాటిని ధ్యానించి బైబిల్ మీరు బాగా చదువుకోవడానికి అనుగుణంగా అవి తయారు చేయబడినవి. ఆ పాఠములు కావాలంటే ఈరోజే మాకు రాయండి. ఆ 26 పాఠంలో ఉన్న బేసిక్ బైబిల్ కోర్స్ మీరు పూర్తి చేస్తే మీకు ఒక యోగ్యతా పత్రము, ఒక బైబిల్ కూడా మేము ఉచితంగా ఇస్తాం. ప్రతిరోజు వందల కొలది ప్రజలు ఈ బైబిల్ పాఠములను వారి ఇంటికి రప్పించుకొని ఆ బైబిల్ కోర్స్ పూర్తి చేసి బైబిల్లోని సత్యములను సంపూర్తిగా తెలుసుకొస్తున్నారు. మీరు కూడా అందులో చేరండి, ఆ దీవెన పొందండి. సత్యవాణిలో మీరు రేడియోలోను టీవీలోను వినిచిన చక్కటి పాటలు ఇప్పుడు క్యాసెట్లోనే మాత్రం కాకుండా సీడీలో కూడా లభించినవి. మొత్తం 4 సీడీలు మా వద్ద లభించినవి. 4 సీడీల్లోనూ 80 పాటలు అవి. ఇవి పాత క్రొత్త క్రైస్తవ కీర్తనలు అందులో ఉన్నవి. ఈ పాటలను మీరు సత్యవాణి టీవీ ప్రోగ్రాంలోను రేడియోలోను వింటున్నారు. ఈ సీడీలు కావాలంటే 4 సీడీలకు 160 రూపాయలు మాత్రం మాకు మనీ ఆర్డర్ ద్వారా పంపించండి. 4 సీడీలు మీకు వాల్యూమ్ 1, 2, 3, 4 సీడీలు ఉన్నవి. వెంటనే మీ మనీ ఆర్డర్ అందుకనే పంపించగలము. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 అండ్ 236-3722. ఇంతవరతో ఇవాళ కార్యక్రమం ముగిస్తున్నది. సత్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడు అయి ఉండును గాక. గాడ్ బి విత్ యు. ముందుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా, స్తుతి పాడుదాం. హల్లెలూయా, పూజించుదాం. హల్లెలూయా, ఆర్పించుదాం ప్రభువైన యేసు క్రీస్తునకు. క్రైస్ట్ సెల్యూట్ యు. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.